వైరా మండల పరిధిలోని పాలడుగు ప్రభుత్వ పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు హెచ్ఎం చేవా శ్రీనివాస్ ను వరంగల్ ఆర్జేడీ సస్పెన్స్ ఉత్తర్వులు జారీ. పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయనపై ఇప్పటికే ఫోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన వైరా ఎస్ఐ ఎం వంశీకృష్ణ భాగ్యరాజు ఫోక్సో ఎస్సీ ఎస్టీ కేసు మరియు డిఈఓ నివేదిక ఆధారంగా హెచ్ఎం చేవా శ్రీనివాస్ కు వరంగల్ ఆర్జేడీ సస్పెన్స్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ అట్లా మాట్లాడుతున్న అర్థం చేసుకోండి. హెడ్ మాస్టర్ గారు కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారట. లోపల పిల్లల్ని సిఐ గారు ఇంట్రాగేట్ చేస్తున్నారు. నాకు కూడా మాజీ సర్పంచ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో నిజాలు సాయంత్రం తెలిస్తే మనకి. కాబట్టి అటు పోలీస్ వాళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన చర్యలు ఉంటాయి. నిజంగా ప్రూవ్ అయితే ఇప్పుడు అది వాస్తవంగా తేలితే కఠినమైన చర్యలు ఉంటాయండి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా దీని చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మాయిల పట్ల ఏమైనా అసభ్యంగా ప్రవర్తించిన ఎవరన్నా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. మేము ప్రతి ట్రైనింగ్ కూడా చెప్తాం ఇలాంటి పనులు ఏం చేయొద్దని చెప్పేసి. కాబట్టి దీని మీద తీవ్రమైన మేము చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులందరూ కూడా న్యాయం చేస్తాము. ఇలాంటి సంఘటన జరగకుండా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. నమస్తే. టీవీకి వేస్తారు. బుజ్జి అసలు ఏం జరిగిందిరా? ఏం జరిగింది అక్కడ స్కూల్లో? అమ్మాయిల్ని వాటేసుకుంటున్నాం. ఏ సారు? ఏం పేరు సార్ పేరు? ఏం పేరురా? ఏ క్లాస్ పిల్లల్ని? 8th క్లాస్ పిల్లల్ని ఏం చేస్తుండో? టచ్ చేస్తుండో? వాటేసుకొని పట్టుకోవటం. వాళ్ళని పాపం వాళ్ళు ఆడుకోవాలి. వాళ్ళకేం తెలుసు చెప్పుకోవడానికి కొనుక్కోయి చెప్పలేదు. ఇక టైం వచ్చి అది చెప్పారు. అది ఎక్స్ట్రాసారి వచ్చాము చెప్పండి. తల్లిదండ్రులందరూ కూడా మరి ప్రధానోపాధ్యాయులు ఈ రకంగా మా విద్యార్థుల పట్ల వ్యవహరించినట్టుగా తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి తల్లిదండ్రుల్ని అందరినీ కూడా శాంతపరిచి ఆ విషయం ఏం జరిగిందో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులు తెలియజేస్తే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ పాఠశాలను సందర్శించి ఎంక్వైరీ చేసుకొని తగు విధంగా చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా వైరా సిఐ గారు వచ్చేసి అందరినీ కూడా సర్ది చెప్పి పంపించడం జరిగిందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. డిఓ గారు తగు చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది.